ఈ రోజు అస్సాంలో నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని అక్కడ ఆయన మాట్లాడుతూ రోహింగ్యాలని పంపించే ఏర్పాట్లు ఆల్రెడీ ఇంతకుముందే మొదలయ్యాయి. ఇప్పటికే 42,000 మందిని జైల్లో పెట్టాం. వాళ్ళందరికీ కూడా వీళ్ళు బంగ్లాదేశ్ పౌరులే అని నిరూపించుకోవడానికి కొన్ని పత్రాలు కావాలి. ఇది కాకుండా కొన్ని లక్షల్లో ఉన్నటువంటి ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి రోహింగ్యాలు అలాగే దాదాపు 1,00,000 బిఘాల భూమిని కూడా వీళ్ళ నుంచి విడిపించడం జరిగింది ఈ 10 సంవత్సరాల కాలంలో. అలాగే దేశంలో ఎక్కడ రోహింగ్యాలు ఉన్నా అలాగే అక్రమ చొరబాటుదారులు ఉన్నా వాళ్ళందరినీ కూడా ఒక 10 సంవత్సరాల్లో పూర్తిగా పంపించేస్తాం. ఆ ప్రక్రియ ఇక తొందరగా వేగవంతం చేస్తాం. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి కాబట్టి అంత సమయం. ప్రతిపక్షాలే గనక దేశ జాతీయ భావజాలంతో గనక పాటుపడితే అంటే రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ ఈ అక్రమ సొరబాటుదారుల విషయంలో గనక ప్రతిపక్షాలు స్పందించి కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ఇక వీళ్ళని పంపించడం పెద్ద కష్టమేమి కాదు. మహా అయితే 3-4 సంవత్సరాల్లో మొత్తం ప్రక్రియ పూర్తయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు దాదాపు 7-8 కోట్ల మంది ఇక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. పైగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు, వాళ్ళకి మంచి సపోర్ట్. దాంతో పాటు ఈ ఓటు బ్యాంక్ రాజకీయ నాయకులు 1,00,000 బిఘాల భూమిని ఇప్పటి వరకు అస్సాం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది హిందువులకి. అక్రమ చొరబాటుదారులు ఇక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నారు, వాళ్ళ భాషని నాశనం చేస్తున్నారు, చివరికి వాళ్ళ మీదే బెదిరింపులకు దిగుతున్నారు. అదే ఇప్పుడు అక్కడ వీళ్ళని వెంటనే పంపించే ఏర్పాట్లు చేయాలని హిమంత బిశ్వ శర్మ అమిత్ షా మీద, నరేంద్ర మోదీ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు.